ఫ్రెండ్స్, మీ దగ్గర స్ప్లెండర్ ప్లస్ బైక్ ఉండి దానికి స్పీడోమీటర్ పనిచేయట్లేదా? అది అసలు ఎందుకు పనిచేయట్లేదు, ఏమై ఉంటుంది, అది మళ్ళీ మనకు పనిచేయాలంటే ఏం చేయాలి, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసారంటే మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఈ ముళ్ళు పని చేయకపోతే ఏమవుద్ది, ఏమయ్యేది ఏంది భయ్య, మనకు స్పీడ్ ఎంత పోతున్నాం తెలియదు. నెక్స్ట్ మనం ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నాం అది కూడా ఐడియా ఉండదు. మనం సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి, ఏంది అసలు, ఇవేవి మనకి ఐడియాకి రావు అనమాట. ఒకసారి ఎక్కువ తిరిగి ఆయిల్ మారుస్తాం, ఒకసారి తక్కువ తిరిగి ఆయిల్ మారుస్తాం. ఈ ఎఫెక్ట్ అంతా ఇంజిన్ మీద పడుతుంది. సో తొందరగా బోర్కి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం ఏం చేయాలంటే మనం స్పీడోమీటర్ కానీ మెయింటైన్ చేసుకుంటూ 2500 కిలోమీటర్లకు ఆయిల్ మార్చుకుంటూ ఉంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రావు భయ్య. ఫస్ట్ మనం ప్రాబ్లం ఏందో ఐడెంటిఫై చేయాలి. దీనికి స్పీడోమీటర్ కేబుల్ పోయిందా చూడండి. ఈ కేబుల్ ఏదైతే ఉందో ఈ కేబుల్ పోయిందా లేదా దీని లోపల వచ్చే వరం పోయిందా, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి. ఒకవేళ కేబులే ప్రాబ్లం అయితే మనకు ఆల్మోస్ట్ ఇక్కడే కట్ అయిపోద్ది. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు, గుంటలు లాంటివి వచ్చినప్పుడు ఇక్కడ కేబుల్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే కట్ అయిపోద్ది. ఏంది, రన్నింగ్లో వెళ్తుంటాం కదా, స్పీడ్ మీద ఏంటంటే కట్ అయిపోతూ ఉంటాయి. ఇక్కడనే కాదు, ఎక్కడ మెల్ట్ అయినా అక్కడ కట్ అయిపోద్ది. సో ప్రస్తుతానికి మనం ఏంటంటే ఎక్కడ కట్ అయిందో చూద్దాం. వరం ప్రాబ్లమా, కేబుల్ ప్రాబ్లమా? ఫస్ట్ స్క్రూ డ్రైవర్ అయితే తీసుకోండి. ఈ విధంగా నొక్కి పెట్టి కానీ బయటికి తోసారంటే కేబుల్ అయితే బయటకు వస్తుంది. ఒకవేళ రాలేదా మళ్ళీ ఇంకోసారి వేయండి, ఏమవుద్ది. ఇప్పుడు ఏ విధంగా అయితే తీసామో సేమ్ అదే విధంగా తీయండి. ఇక్కడ కేబుల్కి లాక్ అయితే ఉంటుంది. అది పట్టుకున్నంతసేపు మన కేబుల్ బయటకి అయితే రాదు. అది తప్పించామంటే కేబుల్ ఈ విధంగా ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. సో ఇది చూడండి, కేబుల్ ఏ విధంగా ఉందో. ఇక్కడ చూసినట్లయితే బాగా మెల్ట్ అయిపోయింది. కేబుల్ ఎప్పుడైతే స్టక్ అయిపోతుందో అటువంటి టైంలో మనకి కేబుల్ అనేది ఈ విధంగా మెల్ట్ అయిపోతుంటాయి. చూసారు కదా ఏ విధంగా నలిగిపోయిందో. సో ఈ విధంగా అవ్వడానికి కారణం ఏంటంటే కేబుల్ ఎక్కడో పట్టేసింది. సో కేబుల్ ఒకసారి బయట తీసి చూద్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే కేబుల్ ఇక్కడే కట్ అయింది. సో నాకు ఎలా తెలుసు అంటారా, ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మనకి రెండు సైడ్లు 4 పక్షాల్లో ఉంటుంది. ఈ కేబుల్ చూసారా 4 పక్షాల్లో ఉంది కదా, అదే విధంగా ఈ సైడ్ కూడా ఉంటుంది, 2 పక్కలు వస్తుంది. సో ఇక్కడ అది ఆ విధంగా అయితే లేదు. సో మనకి ప్రాబ్లం అయితే కన్ఫర్మ్ అయింది, కేబులే పాడైంది. సో ఇది ఎక్కడ కట్ అయింది ఏందని ఇప్పుడైతే మనం చూద్దాం. దానికంటే ముందు మనకి వీల్లో వరం అనేది ఒకటి వస్తుంది. ఈ వరం ఎలా ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఈ వరం పాడైతే మన కేబుల్ వేసి కూడా వేస్టే. సో అందుకని వరం కూడా చెక్ చేసుకుందాం. మనం తీసేసిన కేబుల్ని లోపల వరం ఉంటుంది, ఆ వరంలోకి ఈ కేబుల్ని సీటింగ్ చేయాలి. మీరు కేబుల్ని ఏ పక్క పెడితే ఆ పక్క ఎక్కదు. 4 పక్షాలకు ఏ సైడ్ అయితే ఉందో దాంట్లోకి సీటింగ్ చేయండి. తర్వాత ఫ్రంట్ వీల్ని ఈ విధంగా తిప్పండి. తిప్పిన తర్వాత కేబుల్ని పట్టుకోండి. పట్టుకున్నప్పుడు కేబుల్ తిరుగుతూ ఉందంటే వరం బాగున్నట్టు. మనం పట్టుకోవాలి, అంటే గట్టిగా పట్టుకోకూడదు, మిత్తంగా పట్టుకున్నప్పుడు తిరుగుతూ ఉండాలి. అలా కాకుండా స్టెప్పులుగా తిరుగుతుందంటే వరం కూడా పాడైనట్టు. సో అప్పుడు వరం కూడా చేంజ్ చేసుకోవాలి. సో ప్రెజెంట్ అయితే వరం బాగుంది, దీని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఈ విధంగా వరం పాడైందా కేబుల్ పాడైందా మనం చెక్ చేసుకోవచ్చు. ఈ వైజర్ని అయితే మనం రిమూవ్ చేద్దాం భయ్య, ఎందుకంటే మనం కేబుల్ వేయాలి కాబట్టి. ఫస్ట్ 10 టీవీటీ తీసుకోండి. ఇండికేటర్ వెనకాల సైడు 10 mm బోల్ట్ 2 ఉంటాయి. సో లెఫ్ట్ వస్తుంది, రైట్ వస్తుంది. ఈ 2 బోల్ట్లు మనం తీసుకోవాలి. సో అవి తీసిన తర్వాత మనకు వైజర్ అయితే బయటకు వస్తుంది. మీకు కరెక్ట్గా నేను ఫోకస్ చేసి చూపించలేకపోతున్నా. మీరు ఆ 2 బోల్ట్లు కానీ తీసేస్తారంటే మీకు వైజర్ అయితే బయటకు వస్తుంది భయ్య. ఈ విధంగా 2 చేతులతో ఇండికేటర్లను పట్టుకొని బయటకి అయితే లాగండి. కొన్నిసార్లు ఏంటంటే లోపల రబ్బర్లు గట్టిగా పట్టుకుంటాయి వైజర్ని. మీరు గట్టిగా లాగారంటే రబ్బర్లు అయితే వదిలేస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం లూజ్ చేసుకొని మొత్తం తీసేయాలి. ఒకవేళ మీకు అది రావట్లేదు, చేతులు తిరగలేదు అనుకుంటే కటింగ్ బ్లేడ్ వేసుకోండి, పర్వాలేదు. కటింగ్ బ్లేడ్ వేసుకొని తీసుకోవచ్చు. ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసుకుందాం భయ్య. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇందాక కట్ అయ్యి మిగిలిపోయిన పార్ట్ ఇక్కడ ఉంది. ఆ తీగ ఏదైతే ఉందో ఆ తీగ ఇక్కడే ఉంది. సో మనకి మధ్యలో కట్ అయిపోయింది ఒక దగ్గర. ఇంక లేట్ లేకుండా తొందరగా అయితే ఈ కేబుల్ని తీసేద్దాం. మీరు కానీ ఈ మీటర్ని చెక్ చేయాలనుకుంటే దీన్ని ఎలా చెక్ చేయాలో చూపిస్తాను చూడండి. నాకు తీశారు కదా ముక్క, ఆ ముక్కని సేమ్ ఇక్కడ చెప్పాను కదా 4 పక్షాల గాడి ఉంటుందని, దీన్ని తీసుకెళ్ళి ఆ స్పీడోమీటర్లో కూర్చోబెట్టండి. తర్వాత దీన్ని ఒక పక్కకి తిప్పినట్లయితే మనకి మీటర్ పైకి లేస్తుందా లేయట్లేదో తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనకు మీటర్ బాగుందా లేదా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కేబుల్ వేసుకున్నాక రన్నింగ్ మీద మనకు తెలుస్తుంది. ప్రెజెంట్ ఇలా చూసుకోవచ్చు మీటర్ బాగుందా బాగాలేదని. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక 20 స్పీడ్ వెళ్తున్నా కూడా బండి 60, 50 పోతుంటుంది. ఆ విధంగా కానీ మీటర్లో కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం మీటర్ అయితే మార్చుకోవాలి. కొన్ని దగ్గరలో ఏంటంటే సపరేట్గా మీటర్ వరకే దొరుకుతుంది. దాని కాస్ట్ ఒక మినిమం 400 నుంచి అట్లా ఉంటుంది, 400, 500 ఉంటుంది. ఒకవేళ మీరు కొత్త మీటర్ వేయాలంటే 1500 దాకా ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే 400 వేసుకోవడం బెటరు. సో చూసారా, మనం చేతితో తిప్పినప్పుడు మీటర్ ఈ విధంగా పైకి లేస్తుంది. ఇలా ఉందంటే మీటర్ బాగున్నట్టు. ఓకే, మనం కొత్త కేబుల్ అయితే వేసేద్దాం. దీని కాస్ట్ చూసినట్లయితే 107 ఉంది. సో నాకు తెలిసినప్పుడు దీని రేట్ వచ్చి 95 రూపాయలు ఎంతో ఉన్నింది. ప్రెజెంట్ అయితే 107 ఉంది. ఒరిజినల్ పార్టు కంపెనీది. సో దీని అయితే మనం వేసేద్దాం భయ్య, తొందరగా వేసేద్దాం. దీన్ని ఇప్పుడు ఏ విధంగా వేసుకోవాలో క్లారిటీ చూపిస్తాను చూడండి. మీరు కానీ మళ్ళీ పొరపాటు చేశారంటే కేబుల్ మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కట్ అయిపోద్ది. ఇక్కడ ఈ బ్రాకెట్ ఉంది కదా, బాగా చూపిస్తాను చూడండి. ఈ బ్రాకెట్ దగ్గర
కేబుల్ని ఈ విధంగా కానీ వేశారంటే మళ్ళీ మీకు గవాన్ పోతుంది. ఎందుకంటే ఈ కమ్ము ఉంది కదా, ఇది దీన్ని అదుముతూ ఉంటుంది, అక్కడ మెల్ట్ అవుతుంది, మళ్ళీ కట్ అవుద్ది. సో అందుకోసం ఏం చేస్తారంటే ఈ కింద నుంచి పోనివ్వండి. అలా వేసుకోవడం వల్ల మెల్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో అందువల్ల కేబుల్ కొద్ది రోజులు ఎక్కువ రోజులు వస్తుంది తొందరగా పోకుండా. సో అందుకోసం ఈ విధంగా అయితే వేసుకోండి. కేబుల్ని మీటర్ తగిలించడానికి కొంతమంది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా సింపుల్గా వేయచ్చు, చూపిస్తాను చూడండి. కేబుల్కి చివరి తీగ కనబడుతుందా, దీన్ని ఇలా లోపలికి వత్తండి. ఇలా అదివినప్పుడు కేబుల్ మనకాడ బయటకు వస్తుంది. దాన్ని పట్టుకొని మీటర్లో కూర్చొని పెట్టండి. పట్టినప్పుడు అటు ఇటు తిప్పారంటే దాంట్లో కూర్చుంటుంది. సో అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలా తిప్పారంటే సీటింగ్ అయిపోద్ది. మళ్ళీ ఇక్కడ బటన్ వెళ్తే ప్రెస్ చేశారంటే లోపలికి అయితే వెళ్ళిపోద్ది. అప్పుడు మనం కేబుల్ అనేది నట్ వేసుకొని బిగించుకోవాలి. చాలా సింపుల్ అండి, దీనికోసం ఆలోచించలేదు. సో ఈ విధంగా అయితే టైట్ చేసుకోండి. దీన్ని కటింగ్ వేర్ వేసి టైట్ చేయబాకండి, చేత్తో వేసుకుంటే సరిపోద్ది. చేత్తోని కొద్దిగా గట్టిగా వేసుకున్నారంటే కటింగ్ వేర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ వైజర్లో గమనించినట్లయితే మనకి సైడ్లో 2 గార్డులు వస్తాయి, సెంటర్లో లైట్ కార్డ్ సెంటర్లో వస్తాయి. ఇక్కడ రబ్బర్ ఉంది కదా, దీంట్లో దాన్ని సీటింగ్ చేయాలి. వైజర్ని సీటింగ్ చేసేటప్పుడు రబ్బర్లలో సీటింగ్ అవుతుందా లేదా అప్ అండ్ డౌన్ పడుతుందా చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోండి. అన్లెవెల్ వేసుకున్నారంటే మళ్ళీ సైడ్కి ఇలా ఉంటుంది అనమాట, మళ్ళీ సీటింగ్ రాదు. ఈ హోల్ ఉంది కదా, దీంట్లో మనకి కూర్చోదు. మళ్ళీ బోల్ట్ వేసేటప్పుడు మళ్ళీ రాంగ్ థ్రెడ్ పడి బోల్ట్ పాడవడం లేదా బ్రాకెట్ పాడవడం ఏదో ఒకటి జరుగుతాయి. సో చూసుకొని వేసుకోండి. సీటింగ్ పడిందా లేదా చూసుకొని కరెక్ట్గా సెంటర్కి ఉందా లేదా చూసుకొని వేసుకోండి. ఈ బోల్ట్ని టైట్ చేసేటప్పుడు ఎక్కువ టైట్ అయితే ఇవ్వకండి, వైజర్ ఇరిగిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో లైట్గా వేసామంటే వేసాం, మిత్తంగా టైట్ చేసుకున్నారంటే ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కేబుల్ని ఏ విధంగా సీటింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. కేబుల్కి ఇక్కడ చూసినట్లయితే మనకి లాక్ కనిపిస్తుంది. ఈ సీటింగ్ దీంట్లో కూర్చోవాలి, ఈ లాక్ అనేది దాంట్లోకి వెళ్ళిపోద్ది. సో దీన్ని ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకొని కొద్దిగా సీటింగ్ చేయండి, ఎక్కువ ఇవ్వకండి, కొద్దిగా అలా పెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే టైర్ని తిప్పాలి. మనం టైర్ తిప్పి అప్పుడు దాంట్లో దోపాలి. లేదు మీకు దాంట్లో అదంగానే వెళ్ళిపోయిందంటే ఏం తిప్పాల్సిన అవసరం లేదు. ఫ్రీగా వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే వీల్ని తిప్పి కానీ వేసామంటే ఏ ప్రాబ్లం లేకుండా కరెక్ట్గా సీటింగ్ అవుద్ది. వెళ్ళలేదని గట్టిగా అదివినారంటే లోపల వరం పాడైపోద్ది. సో అందుకోసం ఏంటంటే ఇలా టైర్ కానీ తిప్పుకొని కానీ వేసుకుంటే ఫ్రీగా వెళ్తుంది. చూసారా, గట్టిగా అదివినారంటే సీటింగ్ పడిపోద్ది. కొన్నిసార్లు ఏంటంటే సౌండ్ వస్తుంది, కొన్నిసార్లు రాదు. సో మనకేంటంటే టక్కన సౌండ్ వస్తుంది, సీటింగ్ పడగానే సౌండ్ అయితే వస్తుంది. తర్వాత మనం వీల్ని కానీ ఏ విధంగా ఫాస్ట్గా తిప్పినట్లయితే మనకి మీటర్లో కనీసం ఒక 10 నుంచి 20 దాకా రాదు, 10-15 స్పీడ్ అయితే మనకు కనిపిస్తుంది. సో అట్లా ఉందంటే మనకి ఓకే, సెట్ అయిపోయింది, కేబుల్ పనిచేస్తుందని అర్థం చేసుకోవాలి. ఇంకా మనం రన్నింగ్లో వెళ్ళామంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. ఇంకేముంది, కేబుల్ ఏ విధంగా బిగించుకోవాలో మీకైతే అర్థమైపోయింది. దీంట్లో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.